హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనము చాలామంది అడుగుతున్నారు కదండి, నోట్స్ చెప్పండి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చెప్పండి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పెట్టట్లేదు మీరు అని. నేను ఆల్రెడీ మీకు ఫస్ట్లోనే చెప్పాను, ఒకసారి అన్ని లెసన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఖచ్చితంగా ప్రతి లెసన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇస్తాను అని. సో అదేవిధంగా ఇప్పుడు మన లెసన్స్ నాన్ డీటెయిల్కి సంబంధించినవి, అలాగే టెక్స్ట్ బుక్కి సంబంధించినవి మొత్తం టోటల్గా లెసన్ ఎక్స్ప్లెనేషన్స్ పార్ట్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. కాబట్టి ఇప్పుడు మనము క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ లెసన్ కబీర్ దాస్ రాసినటువంటి సాఖీ, దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇవాళ మనం డిస్కస్ చేద్దాము. అయితే చూడండి, ఇందులో మనకి ఫస్ట్ ప్రశ్న అభ్యాస్ అని చెప్పేసి ఇందులో ఫస్ట్ రోమన్ కింద నిమ్నలిఖిత్ ప్రశ్నోంకే ఉత్తర్ దీజియే అని చెప్పేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, మీఠీ బానీ బోల్నే సే औरों को सुख और अपने तन को शीतलता कैसे प्राप्त होती है. మీఠీ బాణీ బోల్నేసే అంటే ఏంటి అంటే తీయటి మాటలు మాట్లాడడం వల్ల, అంటే మంచి మాటలు మాట్లాడడం వల్ల సో ఎలాగా మనం సుఖంగా ఉండగలుగుతాము, అలాగే ఎదుటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఎవరైతే మన మాటలు వింటున్నారో సో ఆ వాళ్ళు కూడా ప్రశాంతంగా ఎలా ఉండగలరు అని చెప్పేసి ఇక్కడ ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. దీనికి సంబంధించి ఆన్సర్ చూడండి. मीठी बानी बोलने से औरों को सुख और अपने तन को शीतलता प्राप्त होती है, क्योंकि मीठी बानी सुनने में मधुर होती है, जिसे सुनकर हमारा तन और मन प्रसन्न होता है. उसका प्रभाव व्यक्ति को संतोष एवं शांति प्रदान करता है. मीठी बानी से सामने वाले व्यक्ति को प्रभावित करके असंभव कार्य को भी संभव किया जा सकता है. అయితే మధురంగా మాట్లాడడం వల్ల ఎలా ఇతరులకు ఆనందాన్ని ఇవ్వచ్చు, మనం కూడా సంతోషంగా ఉండొచ్చు అని ఎందుకు చెప్తున్నారు అంటే, మధురంగా మాట్లాడినప్పుడు ఎదుటి వాళ్ళు అంటే వినే వాళ్ళకి ఎలా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. అంటే వాళ్ళకి కోపం రాదు. మనము మంచిగా మాట్లాడినట్లయితే విన్న తర్వాత కూడా వాళ్ళ మనసు సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఎదుటి వ్యక్తులు శాంతిగా ఉంటారు, సంతృప్తిగా ఉంటారు. సో వాళ్ళకి మనకి ఎలాంటి పోట్లాటలు జరిగే అవకాశాలు కూడా ఉండవు. కాబట్టి మన మధురమైన మాటలతో మనము ఎదుటి వ్యక్తుల్ని ప్రభావితం చేయొచ్చు. అసాధ్యం అనుకున్న పనుల్ని కూడా మనము సాధ్యం చేయొచ్చు. असंभव कार्य को भी संभव किया जा सकता है, तो इसीलिए मीठी बानी बोलना जरूरी है. सेकंड क्वेश्चन, दीपक दिखाई देने पर अंधियारा कैसे मिट जाता है, साखी के संदर्भ में स्पष्ट कीजिए. ఏమన్నారు, దీపం కనిపించినప్పుడు చీకటి అనేది ఎలా మాయమవుతుంది, సో సాఖీలో ఏ సందర్భాన్ని బట్టి ఇలా చెప్పారు అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయండి అని క్వశ్చన్ అడిగారు. గహరే अंधकार में जब दीपक जलाया जाता है तो अंधेरा मिट जाता है और उजाला फैल जाता है. कबीरदास जी कहते हैं, उसी प्रकार ज्ञान रूपी दीपक जब हृदय में जलता है तो अज्ञान रूपी अंधकार मिट जाता है. मन के विकार अर्थात संशय, भ्रम आदि नष्ट हो जाते हैं. तभी उसे सर्वव्यापी ईश्वर की प्राप्ति भी होती है. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, దీపం కనిపించినప్పుడు చీకటి ఎలా మాయమవుతుంది అని అడిగారు. అంటే ఇక్కడ మనకి కబీర్దాస్ సాఖీ పోయంలో ఏం చెప్పారు అంటే, గాఢమైనటువంటి అంటే చిమ్మ చీకట్లో ఒక దీపాన్ని వెలిగిస్తే ఏమవుతుంది, ఆ చీకటి అనేది మాయమైపోతుంది, వెలుతురు అనేది వస్తుంది అక్కడ. అదేవిధంగా మన హృదయాల్లో కూడా జ్ఞానము అనేటువంటి ఒక దీపాన్ని వెలిగించినట్లయితే అజ్ఞానం అనేటువంటి ఆ చీకటి, ఆ అంధకారం అనేది తొలగిపోతుంది అని కబీర్దాస్ పోయంలో చెప్పారు. సో మనసులో ఉండేటువంటి సందేహాలు, భ్రమలు ఇవన్నీ కూడా నాశనం అయిపోతాయి. అప్పుడు మాత్రమే మనం నిజమైన భగవంతుణ్ణి పొందగలము అని చెప్పేసి చెప్పారు. థర్డ్ క్వశ్చన్, ఈశ్వర్ కణ్ కణ్ మే వ్యాప్త హై పర్ హమ్ ఉసే క్యూ నహీ దేఖ్ పాతే. ఇక్కడ ఏమడుగుతున్నారు క్వశ్చన్, దేవుడు అనేవాడు, భగవంతుడు అనేవాడు ప్రతి అణువులో ఉన్నారు అని చెప్తాం కదా, మరి మనం ఎందుకు చూడలేకపోతున్నాం ఆయన్ని అని అడిగారు. గహరే అంధకార్ మే జబ్ దీపక్ జలాయా జాతా హై तो अंधेरा मिट जाता है और उजाला फैल जाता. ఈశ్వర్ నిరాకార్ హై. ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్కి సంబంధించిన ఫస్ట్ లైన్ ఇక్కడ కూడా బై మిస్టేక్ ప్రింట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి మనకి ఆన్సర్ అనమాట. ఈశ్వర్ కణ్ కణ్ మే వ్యాప్త హై పర్ హమ్ ఉసే క్యూ నహీ దేఖ్ పాతే. భగవంతుడు ప్రతి అణువణువులో ఉన్నాడు, ఆయన్ని మనం ఎందుకని చూడలేకపోతున్నామని క్వశ్చన్ అడిగాడు. సో ఇక్కడ నుంచి ఆన్సర్ అనమాట. ఈశ్వర్ నిరాకార్ హై, हमारा मन अज्ञानता, अहंकार, विलासलाओं में डूबा हुआ है, इसलिए हम उसे नहीं देख पाते हैं. हम उसे मंदिर, मस्जिद, गुरुद्वारे सब जगह ढूंढने की कोशिश करते हैं, लेकिन जब हम
अंतरात्मा का दीपक जलाते हैं तो अपने ही अंदर ईश्वर को पाने में समर्थ हो जाते हैं. అయితే ఆన్సర్లో ఏం చెప్తున్నారు, భగవంతుడు అనేవాడు నిరాకార్ అంటే ఒక ఆకారం లేనటువంటి వాడు, నిరాకారుడు. మన మనసు అనేది అజ్ఞానంతో అహంకారంతో నిండిపోయినప్పుడు విలాసాలలో మునిగిపోయి ఉన్నాం. అలా ఉన్నప్పుడు భగవంతుడు మనకి ఎలా కనిపిస్తాడు? కాబట్టి మనం భగవంతుడిని చూడలేం. మనిషి భగవంతుడిని ఎక్కడ వెతుకుతుంటాడు? టెంపుల్స్లో, మస్జిద్లో, గురుద్వారాలో. అంటే మనం ఎక్కడెక్కడైతే ఆ రిలీజియన్ వాళ్ళు ఎక్కడెక్కడైతే ప్రేయర్స్ చేస్తారో అక్కడంతా మనం వెతకడానికి ప్రయత్నిస్తూ ఉంటాం, భగవంతుడు దర్శనమిస్తాడు అది అని. కానీ నిజంగా భగవంతుడు ఎప్పుడు దర్శనమిస్తాడు? మన మనస్సాక్షి అంటే మన మనసులో మనము అజ్ఞానం అనేటువంటి చీకటిని తొలగించుకొని ఎప్పుడైతే జ్ఞానం అనే దీపాన్ని వెలిగించుకుంటామో అప్పుడు మనలో ఉంటాడు దేవుడు, భగవంతుడు అనేవాడు. ఎక్కడో ఏదో గుళ్ళోనో ఏదో మస్జిద్లోనో కూర్చొని ఉండడు, మనలో ఉంటాడు, మనిషి లోపలే ఉంటాడు నిజమైన భగవంతుడు అనేవాడు అని చెప్పి ఇక్కడ ఆన్సర్ చెప్పారు. సంసార్ మే సుఖీ వ్యక్తి కౌన్ హై और दुखी कौन? यहाँ सोना और जागना किसके प्रतीक है? इसका प्रयोग यहाँ क्यों किया गया है, స్పష్ट कीजिए. అయితే క్వశ్చన్ ఏం అడుగుతున్నారు ఇక్కడ, ప్రపంచంలో సుఖీ వ్యక్తి అంటే నిజంగా సుఖంగా ఉన్నదెవరు, సంతోషంగా ఉన్నదెవరు, బాధగా ఉన్నదెవరు, అంటే సంతోషంగా లేని వ్యక్తి ఎవరు, సంతోషంగా ఉన్న వ్యక్తి ఎవరు? ఇక్కడ సోనా और జాగన అంటే నిద్రపోవడం, మేల్కోవడం అని దేనికి సింబాలిక్గా చెప్పారు, ఎందుకు ఈ వర్డ్స్ని ఇక్కడ యూజ్ చేశారో ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి ఇచ్చారు. संसार में वह व्यक्ति सुखी है जो प्रभु प्राप्ति के लिए प्रयास से दूर रहकर सांसारिक विषयों में डूबकर आनंद पूर्वक सो रहा है. इसके विपरीत वह व्यक्ति जो प्रभु को पाने के लिए तड़प रहा है उनके वियोग से दुखी है, वही जाग रहा है. यहाँ सोना का प्रयोग प्रभु प्राप्ति के प्रयासों से विमुख होने और जागना प्रभु प्राप्ति के लिए किए जा रहे प्रयासों के प्रतीक है. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, సో ఎవరు సుఖంగా ఉన్నారు, ఎవరు సుఖంగా లేరు అని అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కింద ఏం చెప్తున్నారు, ఎవరైతే అంటే భగవంతుణ్ణి పొందాలి అనేటువంటి తపన లేకుండా ఉన్నారో, అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వ్యామోహాలలో పడిపోయి, అంటే డబ్బు కావచ్చు లేకపోతే రిలేషన్స్ కావచ్చు, వీటన్నిటిలో మునిగిపోయి ఎవరైతే భగవంతుడిని మర్చిపోయి ఉన్నారో వాళ్ళు సుఖంగానే ఉన్నారు. కానీ వాళ్ళు ఎలా ఉన్నట్టు, నిద్రపోతున్నట్టు. వాడు మేల్కోలేదు, వాడు అజ్ఞానంలో కూరుకుపోయి నిద్రపోతున్నట్టు లెక్క. ఇక్కడ ఎవరైతే భగవంతుడి కోసం తప్పిస్తున్నారో, ప్రార్థిస్తున్నారో, బాధపడుతున్నారో వాడు బాధలో ఉన్నట్టు, అతను మేల్కొని ఉన్నట్టు లెక్క అని చెప్పేసి ఇక్కడ ఆన్సర్లో చెప్తున్నారు. 5th क्वेश्चन, अपने स्वभाव को निर्मल रखने के लिए कबीर ने क्या उपाय सुझाया है? అయితే 5th क्वेश्चन ఏం అడుగుతున్నారు, సో మన స్వభావాన్ని మనం ప్యూర్గా ఉంచుకోవాలంటే, మన క్యారెక్టర్ని మనం ప్యూర్గా ఉంచుకోవాలంటే కబీర్ దాస్ ఎలాంటి సలహాలు చెప్పారు ఇక్కడ. अपने स्वभाव को निर्मल रखने के लिए कबीर ने एक उपाय सुझाया है. कबीर के अनुसार हम अपने स्वभाव को निर्मल, निष्कपट और सरल बनाए रखना चाहते हैं तो हमें अपने आसपास निंदक को रखना चाहिए ताकि वे हमारी त्रुटियों को बता सके. निंदक हमारे सबसे अच्छे हितैषी होते हैं. उनके द्वारा बताए गए त्रुटियों को दूर करके हम अपने स्वभाव को निर्मल बना सकते हैं. సో ఎప్పుడు మన స్వభావాన్ని మనం మంచిగా ఉంచుకోవాలి, ఎలా ఉంటే మనము మన క్యారెక్టర్ని ప్యూర్గా ఉంచుకోవచ్చు అని కబీర్ దాస్ చెప్పారు అన్నదానికి ఆన్సర్ చెప్తున్నారు. చూడండి, కబీర్ దాస్ ఒక పరిష్కారం చెప్పారు. ఏంటి అంటే, మనము నిజాయితీగా మనము మన స్వభావాన్ని మంచిగా ఉంచుకోవాలి అనుకుంటే మన దగ్గర ఎవరిని ఉంచుకోవాలి అంటే మన విరోధులను ఉంచుకోవాలి, మన శత్రువులను ఉంచుకోవాలి. ఎందుకు అంటే వాళ్ళు ఎప్పుడెప్పుడు మనం తప్పు చేస్తామా వేలెత్తి చూపిద్దాము, మనల్ని నిందిద్దాము అని చెప్పేసి చూసుకొని ఉంటారు. వాళ్ళు అలా చూసుకొని ఉంటారు కాబట్టి మనం చాలా అలర్ట్గా ఉండొచ్చు, మనం తప్పులు చేయకుండా మనం కరెక్ట్గా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. సో కాబట్టి ఎవరైతే మన తప్పుల్ని ఎత్తి చూపుతూ ఉంటారో వాళ్ళు మనకి శ్రేయోభిలాషులు యాక్చువల్గా. ఎందుకంటే మన తప్పుల్ని మనం దూరం చేసుకొని మనం కరెక్ట్గా మనల్ని మనం మార్చుకోవడానికి వాళ్ళు మనకి హెల్ప్ చేస్తున్నారు ఇండైరెక్ట్గా. కాబట్టి అలాంటి వాళ్ళని మన దగ్గర ఉంచుకున్నట్లయితే మనం మంచిగా ఉండొచ్చు అని చెప్పేసి కబీర్ దాస్ చెప్పారు. ఏకై అషిర్ పీవ్ కా పढ़े సుపండితు హోయ్ ఇస్ పంక్తి ద్వారా కవి క్యా कहना चाहते हैं? 6th క్వశ్చన్ చూసినట్లయితే ఏకై అషిర్ పీవ్ కా అంటే ఏంటి?
ఒక అక్షరం ప్రేమతో కూడినటువంటి ఒక్క అక్షరం చదివితే చాలు పండితులు అవ్వచ్చు అని చెప్పేసి ఒక లైన్లో కబీర్దాస్ అన్నారు. సో దాని అర్థం ఏంటి అని అడిగారు. इस पंक्ति द्वारा कवि कबीर ने प्रेम की महत्ता को बताया है. ईश्वर को पाने के लिए एक अक्षर प्रेम का अर्थात ईश्वर को पढ़ लेना ही पर्याप्त है. बड़े बड़े पोथे या ग्रंथ पढ़कर भी हर कोई पंडित नहीं बन जाता. केवल परमात्मा का नाम स्मरण करने से ही सच्चा ज्ञानी बना जा सकता है. అయితే ఏం చెప్తున్నారు, ఒక అక్షరం ప్రేమతో కూడినటువంటి ఒక అక్షరం చదివితే చాలు పండితులు అవ్వచ్చు అని ఎందుకు చెప్పారు ఇక్కడ అంటే ఏం చెప్తున్నారు, చాలామంది పెద్ద పెద్ద గ్రంథాలు పెద్ద పెద్ద పుస్తకాలు చదివేస్తారు కానీ వాళ్ళు ఎప్పటికీ జ్ఞానులు అవ్వలేరు కొంతమంది. కానీ భగవంతుణ్ణి నిజమైన అంటే స్వచ్ఛమైన మనసుతో నిజమైన మనసుతో ఎవరైతే భగవంతుణ్ణి స్మరిస్తూ ఒక్క అక్షరం ప్రేమతో భగవంతుడి పేరుని జపించినా చాలు వాళ్ళు నిజమైనటువంటి జ్ఞానులు అనబడతారు అని చెప్పేసి కబీర్దాస్ చెప్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, కబీర్ కి ఉద్ధృత్ సాఖియోं की भाषा की विशेषता स्पष्ट कीजिए. సో చూడండి, కబీర్దాస్ రాసినటువంటి ఈ పోయమ్స్ ఏవైతే ఉన్నాయో సాఖి, సో వీటిల్లో ఆయన భాషా శైలిని గురించి వివరించండి, ఎలాంటి భాషని ఆయన దాని స్పెషాలిటీస్ని ప్రత్యేకతల్ని చెప్పండి అని చెప్పారు. కబీర్ की साखियाँ सीधी और सरल भाषा में है जो सामान्य जीवन की महत्ता और आत्मज्ञान को समझाने का प्रयास करती है. उनकी भाषा लोकप्रियता और समझने में आसान होने के कारण आम लोगों तक पहुंचने में सहायक होती है. అయితే కబీర్దాస్ రాసినటువంటి ఈ పోయమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ సాఖీలు ఏవైతే ఉన్నాయో చాలా సింపుల్ ఈజీ వర్డ్స్లో ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అంటే నార్మల్ పీపుల్కి కూడా మంచిగా అర్థమయ్యేటట్లు అలాంటి భాషని అంటే సులువైనటువంటి భాషని అందరూ అర్థం చేసుకోగలిగినటువంటి సామాన్యులకి సైతం అర్థమయ్యేటువంటి భాషని చాలా ఈజీ వర్డ్స్ని ఇందులో యూజ్ చేశారు. కబీర్ కి సాఖియా अद्वितीय तरीके से मानव जीवन दर्शन और धर्म के मुद्दे पर विचार करने का प्रेरणादायक सामग्री प्रदान करती है. उनकी भाषा में सीधा संदेश होता है जिससे सुनने वालों का मानसिक और आध्यात्मिक स्तर सुधारता है. उनकी भाषा में उपमेय और सरलीकरण का अद्वितीय संयोजन होता है जिससे साखियां गहरे रूप में छुपे आध्यात्मिक सिद्धांतों को समझने में मदद करती है. సో ఆయన రాసినటువంటి ఈ పోయమ్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవి మన జీవితం మన డైలీ లైఫ్లో ఉండేటువంటి సమస్యలు మనం చూసేటువంటి అవి మతపరమైనవి కావచ్చు లేకపోతే నార్మల్ ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, సో ఆ ప్రాబ్లమ్స్ నుంచి మనం ముందుకు వెళ్ళాలి అలా అంటే ఒక నిర్దిష్టమైన మార్గంలో మనం నడవాలి అంటే ఎలా మనము ఇన్స్పైర్ అవ్వాలి అనేటువంటి విషయాలను ఇందులో మనకి తెలియజేశారు. అలాగే మానసికంగా మరియు ఆధ్యాత్మిక స్థాయిని కూడా మనకి మెరుగుపరిచేలాగా ఈయన పోయమ్స్ అనేవి ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారనమాట. నెక్స్ట్ మనము నెక్స్ట్ రోమన్ చూసినట్లయితే చూడండి, బిరహ భువంగం తను బసై మంత్రణ లాగై కోయి. ఇక్కడ పోయమ్స్ యొక్క లైన్స్ ఇచ్చారనమాట, వీటి భావాలు అడిగారు. సో ఫస్ట్ ఏం అడిగారు, బిరహ భువంగం తను బసై మంత్రణ లాగై కోయి. దీని భావం చూద్దాము. इस कविता का भाव है कि जिस व्यक्ति के हृदय में ईश्वर के प्रति प्रेम रूपी विरह का सर्प बस जाता है उस पर कोई मंत्र असर नहीं करता है. अर्थात भगवान के विरह में कोई भी जीव सामान्य नहीं रहता है, उस पर किसी बात का कोई असर नहीं होता. अर्थात पंक्ति यह कह रही है कि व्यक्ति विरह मतलब अलगाव के भावनात्मक भूगर्भ में है और इसीलिए उसे किसी मंत्र की आवश्यकता नहीं है. यह एक आध्यात्मिक भावना को व्यक्त करती है. विस्तार में इस पंक्ति का भाव है कि जुदाई विरह एक सर्प के समान है जो शरीर में बसता है और शरीर का क्षय करता है. इस विरह रूपी सर्प पर किसी भी मंत्र का प्रभाव नहीं पड़ता है क्योंकि यह विरह ईश्वर को ना पाने के कारण सताता है. जब अपने प्रिय ईश्वर की प्राप्ति हो जाती है तो वह विरह रूपी सर्प शांत हो जाता है, समाप्त हो जाता है. अर्थात ईश्वर की प्राप्ति ही इसका स्थायी समाधान है. అయితే విరహ భువంగం తను బసై మంత్రణ లాగై కోయి ఆల్రెడీ మనం ఎక్స్ప్లెనేషన్లో దీని గురించి చెప్పుకున్నాము. సో కాబట్టి నేను సింపుల్గా జస్ట్ ఆన్సర్ ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరైనా ఎక్స్ప్లెనేషన్ వీడియో చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఆ వీడియో విన్నారంటే మీకు ప్రతి లైన్ టు లైన్ చెప్పున్నాను కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. సో దీనికి మీనింగ్ ఏంటి, దీని భావం ఏంటి అని అడుగుతున్నారు. ఏంటి అంటే
భగవంతుడి నుంచి అంటే ఆధ్యాత్మిక మార్గం నుంచి దూరంగా ఉన్న వ్యక్తి అతని శరీరంలో ఆ విరహం అంటే ఏంటి అంటే వేరుగా ఉండడం, ఆ సపరేషన్ అనేది ఒక పాము లాంటిదన్నమాట. అది ఎప్పుడు శాంతిస్తుంది అంటే ఎప్పుడైతే నిజంగా భగవంతుడిని మనం పొందుతామో అప్పుడు మన శరీరంలో ఉండేటువంటి ఆ విరహం అనేటువంటి ఆ సర్పం, ఆ పాము అనేది శాంతించి అంతమవుతుంది. సో భగవంతుడిని పొందడం అనేదే దీనికి శాశ్వత పరిష్కారము అని చెప్పేసి ఇందులో చెప్పడం జరిగింది. నెక్స్ట్, కస్తూరి కుండలి బసై మృగ ఢూండై బనమాహి. దీని భావం చూడండి. कस्तूरी कुंडली में बसे होने से मृग वन में इधर उधर खोजता रहता है. विस्तार में हिरण की नाभि में कस्तूरी होती है, लेकिन हिरण उससे अनभिज्ञ होकर उसकी सुगंध के कारण कस्तूरी को पूरे जंगल में ढूंढता फिरता है. ऐसे ही भगवान हर किसी के अंदर वास करते हैं, फिर भी हम उन्हें देख नहीं पाते हैं. कबीर का कहना है कि तीर्थ स्थानों में भटक कर भगवान को ढूंढने से अच्छा है कि हम उन्हें अपने भीतर तलाश करें. यानी कवि के अनुसार घट घट में भगवान समाया हुआ है, पर मानव उसे भ्रम के कारण देख नहीं पाता. సో దీని మీనింగ్ ఏంటి? కస్తూరి కుండలి బసై అంటే ఏంటి అంటే కస్తూరి అనేది ఏంటి అంటే ఆ జింక ఏదైతే ఉందో, సో ఆ జింక శరీరంలో నుంచి ఒక మంచి సువాసన అనేది వస్తూ ఉంటుంది. ఆ సువాసన ఎక్కడి నుంచి వస్తుందో తెలియక పాపం ఆ జింక అడవంతా వెతుకుతూ ఉంటుంది. తనలోనే ఉంది ఆ సువాసన, తన నుంచే వస్తోంది అని దానికి తెలియదు. అలాగే మనుషులు కూడా ఏం చేస్తూ ఉంటారు? మనలో ఉన్నటువంటి నిజమైన భగవంతుడిని వెతుక్కోలేరు. మనలో ఉన్న మంచే మనలో ఉన్న భగవంతుడు. సో దాన్ని గమనించుకోకుండా ఎక్కడెక్కడో తిరిగి తీర్థయాత్రలు చేసి అక్కడ ఇక్కడ భగవంతుడిని వెతుక్కుంటూ తిరుగుతూ ఉంటారు. నిజమైన భగవంతుడు మనలోనే ఉన్నాడు అని చెప్పడానికి ఈ విధంగా చెప్పారనమాట. नेक्स्ट, भाषा अध्ययन చూడండి. पाठ में आए निम्नलिखित शब्दों के प्रचलित रूप उदाहरण के अनुसार लिखिए. उदाहरण, जीवय मतलब जीना. तो उसी तरह कुछ शब्द दिए हैं. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ కి జీవయ్ అంటే ఏంటి అంటే బ్రతకడం. సో జీనా దాని అర్థము. సో అలా ఇచ్చినటువంటి కొన్ని వర్డ్స్ ఇచ్చారు, వాటికి ఇక్కడ మీనింగ్స్ రాసున్నాం మనము. ఔరన్, మాహి, దేఖ్యా, భువంగం, నేడా, ఆంగణి, సాబణ్, మువా, पीव, जालव, तास. सो वाटिकी आंसर्स अनेवी इक्कड़ उन्नायन्नमाट. औरन औरों को दूसरों को. माही मतलब अंदर, उसके अंदर. देख्या मतलब देखा. भुवंगम అంటే ఏంటంటే పాము, సాంప్ భుజంగ్. నేడా నికట్ దగ్గరగా అని. ఆంగణి मतलब ఆంగన్. సాబణ్ సాబున్ సోప్ అన్నమాట. మువా మర్నా. పీవ్ ప్రేమ్. जालव जलना जलाऊ. तास उसका. नेक्स्ट, योग्यता विस्तार. साधु में निंदा सहन करने से विनयशीलता आती है तथा व्यक्ति को मीठी व कल्याणकारी वाणी बोलनी चाहिए. इन विषयों पर कक्षा में परिचर्चा आयोजित कीजिए. అయితే సాధువులకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే సాధువులకి ఏదన్నా సహించడం అనేది తెలుస్తుంది. అంటే విమర్శలైనా సరే, ఎవరైనా తిట్టినా అరిచినా సో వాళ్ళు వినయంగా సహిస్తారు, దాన్ని ఓర్పుతో ఉంటారు. అలాగే ఒక వ్యక్తి మధురమైన మాటలు మాట్లాడాలి అనేటువంటి ఈ టాపిక్ పైన క్లాస్లో చర్చించండి. డిస్కషన్ అంటే పిల్లలు వాళ్ళ ఒపీనియన్స్ చెప్పేలాగా అనమాట. సో దాని గురించి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు. సో దానికి కూడా ఆన్సర్ ఇచ్చున్నాను ఇక్కడ నేను. బట్ ఇదేంటంటే జనరల్గా ఒక్కొక్క పిల్లాడికి ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటుంది, ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది, ఒక ఇండివిడ్యువల్ థాట్స్ ఉంటాయి వాళ్ళకి. సో దాని మీద వాళ్ళు క్రియేటివ్గా వాళ్ళు మాట్లాడాలన్నమాట దీని గురించి. ఇక్కడ జస్ట్ నేను ఇక్కడ ఇచ్చిన ఆన్సర్ మాత్రం మీకు చెప్తున్నాను. साधु में निंदा सहन करने से विनयशीलता आती है. निंदा सहन करना व्यक्ति को आत्मनिग्रह में मदद करता है और उसे सभी के प्रति सहानुभूति बढ़ाता है. व्यक्ति को मीठी व कल्याणकारी वाणी बोलनी चाहिए. मीठी वाणी बोलना यह दिखाता है कि हम दूसरों के साथ समझदारी और समर्थन में हैं. जब हम अच्छे शब्दों का उपयोग करते हैं तो हमारे बीच का विश्वास और प्यार बढ़ता है. సో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో విమర్శలు తట్టుకోవడం అనేది ఏంటి అంటే మనలో ఒక పేషెన్స్ లెవెల్స్ని పెంచుతుంది. సో అందరి పట్ల మనం సానుభూతిని అంటే వాళ్ళ జాలి, దయ, కరుణ ఇలాంటి ఫీలింగ్స్ కలిగి ఉండడాన్ని ఆ నేచర్ని మనలో పెంచుతుంది. అలాగే మనం మంచిగా మాట్లాడడం, ఇతరులతో ప్రేమగా వ్యవహరించడం వల్ల పక్క వాళ్ళని మనం అర్థం చేసుకోగలుగుతాము. మనకంటూ ఒక రెస్పెక్ట్ పెరుగుతుంది, మన మీద నమ్మకం పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంది. సో ఇలాగనమాట.
నెక్స్ట్ కస్తూరి के विषय में जानकारी प्राप्त कीजिए. సో మనం కస్తూరి కుండలి బసై ఆ జింకలో నుంచి వచ్చేటువంటి ఒక సువాసన గురించి మనం చెప్పుకున్నాం కదా. సో అది దాని గురించి ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసి పిల్లలు దీన్ని డిస్కస్ చేస్తారనమాట. యాక్చువల్గా కస్తూరి అనేది ఏంటి అంటే జిస్మే ఏక్ తీక్షణ్ గంధ్ హోతీ హై యహ కస్తూరి मृग गुदा क्षेत्र में स्थित एक ग्रंथि से प्राप्त होती है. इस पदार्थ को प्राचीन काल से इत्र के लिए एकम लोकप्रिय रासायनिक पदार्थ के रूप में इस्तेमाल किया जा रहा है. दुनिया भर के सबसे महंगे पशु उत्पादों में से कस्तूरी एक है. సో ఇది జింక శరీరంలో ఉండేటువంటి ఒక భాగం నుంచి ఆ ఘాటైనటువంటి ఒక సువాసన వెదజల్లేటువంటి ఒక పదార్థం ఉంటుందన్నమాట. పర్ఫ్యూమ్స్లో యూజ్ చేస్తారట దీన్ని. సో ప్రాచీన కాలం నుంచి కూడా దీన్ని వాడుతూ ఉంటారట. సో దాని గురించి వాళ్ళకి తెలిసింది తెలుసుకొని వచ్చి చెప్తారు. నెక్స్ట్ పరియోజన కార్య ప్రాజెక్ట్ వర్క్ అనమాట ఇది. मीठी वाणी बोली संबंधी व ईश्वर प्रेम संबंधी दोहों का संकलन कर चार्ट पर लिखकर भित्ति पत्रिका पर लगाइए. అయితే ఇంకిక్కడ ఏమి ఇచ్చారంటే మధురమైనటువంటి మాటలు, భగవంతుడి గురించిన ప్రేమ, వీటికి సంబంధించినటువంటి కొన్ని దోహాలు కలెక్ట్ చేసి వాళ్ళు చార్ట్లో పిల్లలు రాసుకొని రావాలి. నెక్స్ట్ కస్తూరి के विषय में जानकारी प्राप्त कीजिए. మనం ఇందాక చెప్పుకున్నాం కదా కస్తూరి అనే దాని గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని వాళ్ళు రాసుకొని రావాలన్నమాట. శబ్దార్థ और टिप्पणियाँ. సో లాస్ట్లో మీనింగ్స్ ఇచ్చున్నారు, టెక్స్ట్ బుక్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. బాణి మతలబ్ బోలి, आपा अहम, कुंडली नाभि, घटी घटी घट घट में मतलब कण कण में, भुवंगम भुजंग सांप, बौरा पागल, नेड़ा निकट, आंगणी आंगण, साबण साबुन, अशिर अशिर मतलब अक्षर लेटर అక్షరము అని, పీవ్ ప్రియ, మురాడా జల్తి హుయి లక్డి కాగడా అంటాం కదా మనం తెలుగులో. సో అదనమాట. సో ఇవి ఫస్ట్ లెసన్కి సంబంధించినటువంటి లెసన్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గ్రామర్ అనమాట. మీనింగ్స్ కానీ, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కానీ, భావాలు కానీ ఇవన్నీ కూడా క్లియర్గా మీకు నేను చెప్పడం జరిగింది ఇవాళ. సో ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. దయచేసి ఎక్స్ప్లెనేషన్ పార్ట్ చూడకుండా మాత్రం ఇది చూసి జస్ట్ మీరు పైన చెప్పేశారు అని కామెంట్ చేయొద్దండి. ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ పార్ట్లో మనం ప్రతి పోయంలో ఉన్న ప్రతి పదం గురించి డిస్కస్ చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను తెలుగులో చక్కగా దాన్ని. నేను ఆ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ చూడండి, దాని తర్వాత మాత్రమే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూడండి. అప్పుడే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఇలా మీకు ఈ వీడియోస్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మీకు ఇవి హెల్ప్ అవుతున్నాయి ఖచ్చితంగా అనుకుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మేము వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. థ్యాంక్ యూ.